రాంప్రసాద్ గారు, గోల్డ్ ఒక చాలా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ మహిళలకి. మీరు రికమెండ్ చేస్తారా అసలు గోల్డ్ డబ్బులు పెట్టడం అనేది? గోల్డ్ యాజ్ అన్ ఆర్నమెంట్ నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. చేస్తారు. యాజ్ అన్ ఆర్నమెంట్, నాట్ యాజ్ ఎ ప్యూర్ గోల్డ్. బిస్కెట్ కొంటాను అది అంటే వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ కొన్నాను నేను, ఆ కాయిన్ అయితే హోల్డ్ చేసి మా వైఫ్ కిడ్స్ చేసుకోలేరు. అది అలా ఉంటది. సో దానివల్ల ప్లెజర్, ఆనందం ఉండదు, ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఏముండదు. ఓన్లీ గ్రోత్. గోల్డ్ ప్రైస్ పెరిగితే పెరిగిందంట అంతే. అదే నేను ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు అన్న ప్లెజర్ వస్తుంది. కానీ ఆర్నమెంట్ గోల్డ్ ఎక్స్చేంజ్ అయినప్పుడల్లా మనకి వేస్టేజ్ పోతుంది. మీరు పొందిన ఆనందంతో ఆ వేస్టేజ్ ఎంత? అంతే అంటారు. నీ కూతురు వేసుకుని తిరిగినప్పుడు 15% నీ కూతురు ఆనందానికన్నా ఎక్కువ అనుకుంటే దట్స్ రైట్. మీ అప్రోచ్ చాలా రియలిస్టిక్ గా ఉంది సార్. బికాస్ మామూలుగా ఆనందానికి ఎవరు వెలకట్టరు, డబుల్ 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 అని చూస్తారు. కానీ ఆనందం అనేది ఒక ఇంటాంజిబుల్ అసెట్టే కదా. అదేమంటే నేను రెగ్యులర్ అమ్మాయి ఉంటే రెగ్యులర్ గా పుట్టినప్పటి నుంచి కొనుక్కో గోల్డ్ అని చెప్తాను. అంటే ఎలాగా ఒక అకేషన్స్ వచ్చినప్పుడల్లా గోల్డ్ కొట్టు పెట్టాలి పిల్లకి. అకేషన్ కి వచ్చినా, వేరే ఏమన్నా గిఫ్ట్స్ ఆమెకు వచ్చినా, గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా ఇచ్చినా పెట్టుకోండి. అసలు గోల్డ్ స్కీమ్ కట్టమని చెప్పేస్తాను నేను. గోల్డ్ స్కీమ్. ఎందుకంటే మీరు అన్నారు కదా మీకు వేస్టేజ్ మేకింగ్ పోద్దని, గోల్డ్ స్కీమ్లు అవి లేకుండా ఇస్తున్నారుగా. అవును. అప్పుడు అంటారు వాడు ఎత్తేస్తే ఏంటి, ఎత్తేసాడే అనుకోండి, మీరు కట్టేది ఎంత గోల్డ్ స్కీమ్ లో? మీ జీతంలో 10%. అంటే ఒక 1 year లో కట్టేది 1 నెల జీతం. వాడు ఎత్తేసి 1 నెల జీతం పోతే జీవితం కోల్పోతారా? అంతే కదా. సో రిస్క్ ఎంత రిస్క్ తీసుకున్నాను అంతే. అది ఒక 10% వరకు ఓకే అంటారు హ్యాపీగా. మేడం నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యేది ఏంటంటే, చాలా మంది నా క్లయింట్స్ కి 1 kilo గోల్డ్ ఉంది. 1 కిలోనా? 1 kilo. బట్ బాబోయ్ 1 కిలోనా? అమ్మాయి ఉన్నోళ్ళు పెట్టుకున్నారు. 2 అమ్మాయిలు ఉంటే ఏమొస్తుంది మీకు? 50 తులాల్లో కంప్లీట్ సెట్ వస్తుంది. అంతే కదా. అంతే. పెట్టుకున్నారు, అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. 1 kilo గోల్డ్ ఇంట్లో ఉంటే అతని ఇంటి గుట్టు ఎప్పటికీ రట్టవదు. ఏ అవసరానికైనా 10-20 లక్షలు. మీ 1 kilo గోల్డ్ మీద 40 లక్షలు లోన్ వచ్చేది, అట్లీస్ట్ 30 లక్షలు 20 లక్షలు లోన్ వస్తుంది కదా. అవును. మీరు ఇంట్లో పెట్టుకుంటే అంత గోల్డ్ని బ్యాంక్ లాకర్లో పెడతారు. మీకు అవసరమైన వాడికి ఆ లాకర్ నుంచి వాళ్ళ లాకర్లోకి మారుస్తాడు. యూ విల్ గెట్ ఎ లోన్ అట్ ఎంత లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అగ్రికల్చర్ లోన్స్ అయితేనేమో ఆ ఫార్మింగ్ ఉంటే వాళ్ళకి దాన్ని బేస్ చేసుకుని 7% ఇస్తారు, మనకి 8% ఇస్తారు. అంత తక్కువకి ఇంకెక్కడ అప్పు పుట్టదు. అండ్ మీరు ఎవరికి చెప్పట్లే మీరు అవసరంలో ఉన్నారు, మీకు డబ్బు అవసరం అని. అవును. ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు ట్రెడిషన్ ఏంటంటే చిట్స్ కట్టడం ఒక్కటే తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ మెచ్యూరిటీని కాలేజ్ ఫీజు కడతారు. ఒకసారి ఆ చిట్ లేట్ అవుతుంది, 2 months లేట్ అవుతుంది. అతను వేరే వాళ్ళు ఉన్నారు, చిట్టిలో పాటలో రాలేదంటాడు. అప్పుడు బంగారం ఉంటే ఈ 1 నెలకి బంగారం పడి తెచ్చుకుంటాడు, చిట్ వచ్చాక తిరిపించుకుంటాడు. ఎందుకంటే గోల్డ్ లోన్కి మీకు ప్రీ క్లోజింగ్ ఛార్జ్ ఉండదు, పెనాల్టీ ఉండదు. అవును. డైలీ ఇంట్రెస్ట్ పడుతుంది. 15 రోజుల తర్వాత తీసుకుంటే 15 రోజులకే పే చేస్తారు. ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, ప్రశాంతమైన నిద్రపోవాలంటే కేజీ గోల్డ్ ఉండాలంటే. 1 కిలో గోల్డ్ ఒక గొప్ప టార్గెట్ చాలా మందికి. అవుతుంది, స్లోలీ చేసుకుంటే వెళ్తే అయిపోతుంది. అవును. మంత్లీ 1 సరే 3 months నాకు 1 గ్రామ్ కొనండి, డబ్బు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ కొనుక్కుంటే అయిపోతుంది. వెరీ పాసిబుల్. దట్స్ వెరీ చాలా హాయిగా చేర్చుకుంటూ పోవచ్చు అలా. నిజమైన రియల్ ఎస్టేట్ గోల్డ్. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్. అంతేనా? ఇది చాలా పెద్ద రెవల్యూషన్. 30 లక్షల స్థలం ఉంది, మీ అవసరానికి డబ్బులు వస్తాయా? అమ్ముడు పోద్దా? ఎవరు కొంటారు? ఎంతమందికి చెప్తారు? ఎక్కడి నుంచో నమ్ముతారు మీరు? మీ బంగారం ఎవరికైనా చెప్పాలా? అదే కదా. ఫంక్షన్ ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే పెట్టుకోవచ్చు. చాలా మంది అసలు ఇవాళ రేపు గోల్డ్ని లోన్లోనే పెడుతున్నారు. ఎందుకంటే సార్ నాకు 7-8%కి లోన్ వచ్చేస్తుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9.25 ఇస్తుంది, నేను లాకర్లో పెడితే వాడు లాకర్ ఛార్జ్ చేస్తున్నాడు, లాకర్ ఇవ్వమంటే పాలసీ కట్టమన్నాడు, ఎందుకు అదేదో నేను లోన్లో పెట్టేస్తాను, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తున్నాడు. అది కరెక్ట్ అని చెప్పట్లా, అలా కూడా చాలా మంది చేస్తున్నారు. నిజమే కదా. అది దాచుకోవడానికి లాకర్ తీసుకుని డబ్బులు కట్టడం బదులు ఇంకో చోట పెడితే బహుశా దానికన్నా ఒక 1% ఎక్కువ వస్తుంది కదా నాకు. అది ఆర్నమెంట్తోనే అవుతుంది. ప్యూర్ గోల్డ్ ఇదంతా చేసుకోరు, ప్లెడ్జింగ్ కూడా కష్టం. అవును. సో కాబట్టి ఆర్నమెంట్కి ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంది కదా. మీరు ఒక స్కీమ్ ద్వారా కొంటే అది లేకుండా ఇస్తున్నాడు, అప్పుడు అది లేనట్టే కదా. ఇంచుమించు అంతే కదా. స్కీమ్ ద్వారా కొన్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. షీ విల్ వెయిట్ ఫర్ 11 months. అదే కదా. అలా కూడా మీ పిల్లలు బర్త్డే కొనుక్కోండి, 11 months ముందు స్టార్ట్ చేసి హ్యాపీ కదా. చాలా గొప్ప ఆలోచన ఇది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్స్.